ఏపీ కేబినెట్ సమావేశం నుంచి ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయారు. తన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం అందడంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. ఈ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పవన్ కూడా హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఇక సమావేశం జరుగుతూ ఉండగా హైదరాబాద్ లో ఉంటున్న ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్టు పవన్ కు సమాచారం అందింది. దీంతో వెంటనే ఆయన ముఖ్యమంత్రికి విషయాన్ని తెలిపారు. పరిస్థితిని వివరించి ఆయన అనుమతి తీసుకున్న అనంతరం పవన్ కేబినెట్ సమావేశం నుంచి బయటకు వచ్చి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు పయనమయ్యారు. పవన్ వెళ్లిపోయిన తర్వాత మిగిలిన మంత్రులతో కేబినెట్ సమావేశం యథావిధిగా కొనసాగింది. పలు కీలకమైన పాలనాంశాలు, హామీల అమలుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. తల్లి అనారోగ్యం వార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు సైతం తల్లి హెల్త్ పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అంజనాదేవి పలుమార్లు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కోలుకున్నారు.